ఏం జరుగుతుంది అనేది చెప్పుకుంటూ ప్రారంభించాను. దేవుని హస్తము, దేవుడు మన తోడు ఉంటే మన జీవితంలో మొదటిగా దేవుడు ఉన్నప్పుడు మన జీవితంలో దైవ భయం ఉంటుంది. దర్ ఇస్ ఆనర్, దర్ ఇస్ రెవరెన్స్. అదే సమయంలో చెప్పుకుంటూ వచ్చాం, దేవుడు భయము, దేవుడు హస్తము మన పైన ఉంటే, దేవుడు మన తోడు ఉంటే మనలో ఏముంటుంది? జ్ఞానం ఉంటుంది. అదే రీతికి చెప్పుకుంటూ వచ్చాము, దేవుని హస్తము, దేవుడు మన తోడు ఉంటే మనకి ఏముంటుంది? స్వతంత్రత ఉంటుంది, ఫ్రీడమ్, లిబర్టీ, జెన్యున్ లిబర్టీ, జెన్యున్ ఫ్రీడమ్, స్వతంత్రతతో జీవించవచ్చు. దేవుని హస్తము, దేవుడు తోడు, దేవుడి సన్నిధి మనతో ఉంటే మనకేముంటుంది? నిజమైన శక్తి. యు సీ, సమాధానము, లిబర్టీ, వి స్పోక్ అబౌట్ ఇట్. బట్ దెన్ ద నెక్స్ట్ వన్ ఇస్ పవర్, జెన్యున్ పవర్. నెక్స్ట్, దేవుని హస్తము, దేవుని తోడు మన తోడు ఉంటే ఆఫ్ కోర్స్ పీస్, సమస్త జ్ఞానానికి మించిన